రాష్ట్రంలో ఎన్ని బస్ స్టాండ్లు ఉన్నాయేమో, రాష్ట్రంలో ఎన్ని బస్ స్టాండ్లు మొత్తం 143 బస్ స్టాండ్. 5 కోట్లు వేసుకో, ఎంత అవుతుంది? 700 కోట్లు. 700 కోట్లు ఈడ పరిపాలన, ఇల్లు పాడుగా నీతి చేస్తుంది. పెట్టలేక ఈ మాట అంటున్నా. ఆడాలన్నట్టు అలా వస్తుంది. నాకు అంత కోపం వస్తుంది బస్ స్టాండ్ లో చూస్తుంటే. సర్రమని బీపీ 500 దాటినట్టు మాట్లాడుతున్నాడు కూనంనేని. కామ్రేడ్ కండ్లెర్ర చేసినంత పనిచేసిండు కాంగ్రెస్ సర్కార్ మీద. వీళ్ళదో పరిపాలన, వీళ్ళదో పద్ధతి, వీళ్ళదో తరీక. షీ అన్నట్టుంది వీళ్ళ పరిపాలన. వీళ్ళు పాడుగానని తిట్టలేక తిట్టిండు. మరి ఏం చేస్తాడు? అందరు రాజకీయ లీడర్ల తిరగా సిగ్గు శరం, లావుల తొండలు, రండా, బడివే, బేవుకూఫ్ అనే తిట్లు కమ్యూనిస్టులకు రావు కదా. అందుకే ఆడోళ్ళు తిట్టినట్టు శాపనార్థాలు పెట్టాల్సి వస్తున్నదని చెప్తున్నాడు. కాంగ్రెస్ సర్కార్ పాలనలా బస్టాండ్ల పాయకానలు, వరండాలను కూసునే సీట్లను ఎంత ఆగమైనాయో చూడుండ్రి. రాష్ట్రం మొత్తంలో ఉన్న 143 బస్టాండ్లను బాగు చేయాలంటే ఉత్త 700 కోట్లు ఖర్చు అయితే, అవి కూడా ఖర్చు చేసేదానికి శాతనైతే వాళ్ళకు. అదే నేనైతే మొత్తం తరీక మార్చేద్దును, అద్దాల తిరగ దగదగ మెరిసిపోయేటట్టు ఎద్దును అని చెప్పుకుంటా ఏమన్నాడో ఒకసారి నుండి. సంవత్సరంలో మొత్తం రూపాయి మారుతా. తెలివి ఉండాలి కదా, తెలివి ఉండాలి, పట్టుదల ఉండాలి, దీక్ష ఉండాలి. అవి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి లేవు. గంత సోయి వాళ్ళకుంటే రాష్ట్రం గిట్ల ఎందుకు ఉండేది? జనం తిట్లు ఎందుకు తిట్టేటోళ్ళు? నాకు బీపీ ఎందుకు పెరుగుతుంది అన్నట్టు చెప్పిండు. కొత్తగూడెం బస్టాండ్ లో జరిగిన ప్రజాపాలన ప్రగతి నివేదిక అనే 99 రోజుల కార్యానికి పోయిన కూనంనేని సాంబశివరావు సారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కంతలల్లా రాళ్లు పెట్టి ఒత్తినంత పనిచేసిండు. ఇజ్జద్దిషింటెనికేసిండు. కాంగ్రెస్ పార్టీలతో కలిసి సర్కారు ఏర్పాటు చేసిన వాళ్ళకే ఇంతలావు కోపాలు వస్తున్నాయంటే సామాన్య జనాలకి ఇంకెట్లుండాలి? ముక్కులు ఉబ్బిచ్చి కోపాలు ఎల్లగక్కుతున్నారు. ఇట్లయితే కాంగ్రెస్ సర్కార్ మళ్ళొకసారి అధికారంలో వచ్చుడు జరిగినట్టే. సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పినట్టు 10 ఏండ్లు తానే సీఎం ఉన్నట్టే అని మాట్లాడుకుంటున్నారట కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు సార్ మాటలిన్న తెలంగాణ జనాలు.